ప్రారంభ ప్రార్థన నడిపించాలి మనం చేస్తున్నాను. ராஜா துதிக்கு பாத்திரரே, துதிகளின் மத்தியில் வாசம் செய்பவரே, நன்றோடு துதிக்கிறோம் ராஜாவே. எங்கே 2-3 பேர் ராஜா நாமத்தில் கூடி இருக்கிறார்கள், ஒரு மத்தியில் இருக்கிறேன் வாக்கு தத்தம் செய்த தேவனே ராஜாவே. சிறு மந்தையை பயப்படாதே என்று சொன்ன தேவன் ராஜா, இந்த சிறு கூட்டமாய் வந்திருக்கிறோம் அப்பா தகப்பனே ராஜாவே. உட வசனத்தை கேட்கும்படியா ராஜா தகப்பனே, கடந்த ராஜா தகப்பனே, வாரங்களாய் நாட்களாய் ராஜா, கடந்த வருஷமாய் தகப்பனே ராஜாவே அப்பா ராஜா, டிசைபிள்ஷிப் குறித்து ராஜா நாங்கள் ராஜா தகப்பனே தியானித்து வருகிறோம் அப்பா தகப்பனே. அப்பா ராஜா தகப்பனே ராஜா, நீர் எங்களே ராஜா தகப்பனே சீஷராக்கினது போல ராஜா தகப்பனே நாங்கள் கூட தகப்பனே அப்பா ராஜா, உலகம் எங்கும் ராஜா புறப்பட்டு ராஜா தகப்பனே அநேக சீஷர்களே ராஜா தகப்பனே நாங்கள் ராஜா தகப்பனே அப்பா ராஜா శీషర్గలాగతక్క కిరుబే ఇస్తాయింగ రాజావే తగపనే పోదగరే రాజా, నీరు ఆశీర్వాదింగ రాజావే. అప్ప ఇన్ను సుగతే బలతే ఆరోగ్యతే తారంగ రాజావే. మన దాసర్ మూలం రాజా తగపనే అనేక వెలుపాడుగలే రాజా తగపనే, దర్శనங்களே రాజా తగపనే வெளிப்படுத்தும்படியா ஜெபிக்கிறோம் அப்பா தகப்பனே. நீர் கொடுத்த சபைக்காய், சபை போதகருக்காய், சபை ஐக்கிய அங்கத்தினருக்காய் ராஜா உம்மை நன்றி எடுத்து துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம் ராஜா. இன்னும் வரப்போகிற ஆத்துமாக்களே ராஜா சீக்கிரமாய் துரிதமாய் வரத்தக்க கிருபையை செய்யுங்க ராஜா. தடைகள் எல்லாம் விலக்குங்க ராஜாவே தகப்பனே. அப்பா ராஜா உடைய வசனத்தை கேட்டு ராஜா மறுக்காதில் நான் கேட்டு ராஜா மறுக்காதில் விடாத படிக்க ராஜா நாங்கள் பத்திரப்படுத்தி கொண்டு ராஜா தகப்பனே 30ஆகும் 60ஆகும் 100ஆகும் ராஜா தகப்பனே நல்ல நிலத்திலே ராஜா விழுந்து ராஜா கனி கொடுக்கிறவர்களை ராஜா தகப்பனே எங்களிலே ராஜா தகப்பனே அநேக கனிகளை கொடுக்கத்தக்க கிருபையை செய்யுங்க ராஜாவே. இப்பொழுது பாடுகிற பாடல்களை ராஜா தகப்பனே அப்பா ராஜா நீர் மகிமை அடைம்படியா ஜெபிக்கிறோம் அப்பா தகப்பனே ராஜாவே. நீர் தாமே மகிமை அடைங்க, எல்லா துதி கன மகிமையும் ராஜா ஒருவருக்கே செலுத்துகிறோம். இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபித்து வேண்டிக் கொள்ளுகிறோம் எங்கள் ஜீவனில் நல்ல பிதாவே, ఆమేన్. కొన్ని పాటలతో దేవుని మనం స్తుతించి ఆరాధన చేద్దాం. మొదటి పాటను ప్రియ సహోదరి సోనియా రాణి ఇక నూతన సంవత్సరంలో మొట్టమొదటి పాటను ఆమె యొక్క స్వరం ద్వారా మనం విందాం. చప్పట్లు కొట్టి సోనియా రాణి మనం ఆహ్వానిద్దాం. అలాగే రెండవ పాట ధనలక్ష్మి, ఓకే, పల్లవి 2 చరణాలు, ఓకే, ధనలక్ష్మితో పాటు, ఓకే రైట్. ఆఖరి పాట బ్రదర్ మూజెస్ గారితో కూడా కలిసి ఒక ఆరాధన పాటను మనం అందరం కూడా పాడుకుందాం. ఇంకొకసారి చప్పట్లు కొట్టి సోనియా రాణిని మనం ఆహ్వానిద్దాం. హల్లెలూయా. స్తుతించే సమయం, ఆనంద తరుణం, పరలోకానుభూతి ధ్యానం. స్తుతించే సమయం, ఆనంద తరుణం, పరలోకానుభూతి ధ్యానం. విశ్వాసి ప్రాణం యేసయ్య గానం, వేవేల స్తోత్రార్పణం. విశ్వాసి ప్రాణం యేసయ్య గానం, వేవేల స్తోత్రార్పణం. స్తుతించే సమయం, ఆనంద తరుణం, పరలోకానుభూతి ధ్యానం. హల్లెలూయా యెహోవాకు, హల్లెలూయా యేసయ్యకు, హల్లెలూయా పరిశుద్ధాత్మకు, హల్లెలూయా యుగ యుగాలకు. స్తుతించే సమయం, ఆనంద తరుణం, పరలోకానుభూతి ధ్యానం. లోకమంతా భారమైన ఆరాధనాత్మరాగా, లోకమంతా భారమైన ఆరాధనాత్మరాగా. స్వరములన్నీ కలిపి కీర్తించగా, స్వరములన్నీ కలిపి కీర్తించగా, కలుగును ప్రభుకు విలువ మహిమ ఘనత ఇంపుగా. కలుగును ప్రభుకు విలువ మహిమ ఘనత ఇంపుగా. హల్లెలూయా యెహోవాకు,
పరిశుద్ధాత్మకు హల్లెలూయా. యుగ యుగాలకు స్తుతించే సమయం, ఆనంద తరుణం, పరలోకానుభూతి ధ్యానం. స్తుతించే సమయం, ఆనంద తరుణం, పరలోకానుభూతి ధ్యానం. రాగమైన రాణి స్వరము, దీన మనసుతో రాగా. రాగమైన రాణి స్వరము, దీన మనసుతో రాగా. అర్హతలు లేవని త్రోసేయడు, అర్హతలు లేవని త్రోసేయడు. ప్రభులోని మనకు బలము వరము, జయము సర్వము. ప్రభులోని మనకు బలము వరము, జయము సర్వము. హల్లెలూయా యెహోవాకు, హల్లెలూయా యేసయ్యకు, హల్లెలూయా పరిశుద్ధాత్మకు, హల్లెలూయా యుగ యుగాలకు స్తుతించే సమయం, ఆనంద తరుణం, పరలోకానుభూతి ధ్యానం. స్తుతించే సమయం, ఆనంద తరుణం, పరలోకానుభూతి ధ్యానం. విశ్వాసి ప్రాణం యేసయ్య గానం, వేవేల స్తోత్రార్పణ. విశ్వాసి ప్రాణం యేసయ్య గానం, వేవేల స్తోత్రార్పణ. హల్లెలూయా యెహోవాకు, హల్లెలూయా యేసయ్యకు, హల్లెలూయా పరిశుద్ధాత్మకు, హల్లెలూయా యుగ యుగాలకు, యుగ యుగాలకు. హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందుని చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడై నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమాను
చేర్చిన నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరు చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరు చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయనే నిరీక్షణ లేకున్నా మారది తలరాదని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మేలులతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందుని చేయి విడుచునా. అసాధ్యములెన్నో నాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో కన్నడ పాట ద్వారా దేవుని మహింపరుద్దాం. ನೀವೆಷ್ಟು ಒಳ್ಳೆಯವರಪ್ಪ, ನಿನ್ನ ಪ್ರೀತಿಯೇ ಗೆಲಪ್ಪ. ನೀವೆಷ್ಟು ಒಳ್ಳೆಯವರಪ್ಪ, ನಿನ್ನ ಪ್ರೀತಿಯೇ ಗೆಲಪ್ಪ. ಈ ಹಾಡು ನಿನಗಾಗಿಯೇ ಆಡುವೆನು ನನ್ನೇಸುವೆ. ಈ ಹಾಡು ನಿನಗಾಗಿಯೇ ಆಡುವೆನು ನನ್ನೇಸುವೆ.
ನೀವೆಷ್ಟು ಒಳ್ಳೆಯವರಪ್ಪ, ನಿನ್ನ ಪ್ರೀತಿ ಹೇಗೆಲ್ಲಪ್ಪ. ನನ್ನ ಒಳ್ಳೆ ಪಾಲು ನೀಯೇಸಯ್ಯ, ನಿನಗಿಂತ ದೇವರು ಬೇರಿಲ್ಲಯ್ಯ. ನನ್ನ ಒಳ್ಳೆ ಪಾಲು ನೀಯೇಸಯ್ಯ, ನಿನ್ನಗಿಂತ ದೇವರು ಬೇರಿಲ್ಲಯ್ಯ. ನಿನ್ನ ಪಾದಕ್ಕೆ ಮುತ್ತಿಡುವೆ, ನಿನ್ನನ್ನೇ ಪ್ರೀತಿಸುವೆ. ನಿನ್ನ ಪಾದಕ್ಕೆ ಮುತ್ತಿಡುವೆ, ನಿನ್ನನ್ನೇ ಪ್ರೀತಿಸುವೆ. ಜೀವನವೆಲ್ಲ ನಿನಗಾಗಿ ಆಡಿ ಹೊಗಲುವೆ, ನನ್ನ ಜೀವನವೆಲ್ಲ ನಿನಗಾಗಿ ಆಡಿ ಹೊಗಲುವೆ. ನೀವೆಷ್ಟು ಒಳ್ಳೆಯವರಪ್ಪ, ನಿನ್ನ ಪ್ರೀತಿ ಹೇಗೆಲ್ಲಪ್ಪ. ನೀವೆಷ್ಟು ಒಳ್ಳೆಯವರಪ್ಪ, ನಿನ್ನ ಪ್ರೀತಿ ಹೇಗೆಲ್ಲಪ್ಪ. ಪರಲೋಕವೆಲ್ಲ ನಿನದೇಸಯ್ಯ, ನಾನು ಕೂಡ ಅಲ್ಲಿಗೆ ಬರುವೇನಯ್ಯ. ಪರಲೋಕವೆಲ್ಲ ನಿನದೇಸಯ್ಯ, ನಾನು ಕೂಡ ಅಲ್ಲಿಗೆ ಬರುವೇನಯ್ಯ. ನೀ ಬೇಗನ ಬರಲಿಡುವೆ, ಕೈ ಹಿಡಿದು ಕರೆದೊಯ್ಯುವೆ. ನೀ ಬೇಗನ ಬರದೊಲುವೆ, ಕೈ ಹಿಡಿದು ಕರೆದೊಲುವೆ. ಶಾಶ್ವತ ಸ್ಥಾನದಿ ನಿನ್ನನ್ನು ನೀನೇ ನಿಲ್ಲಿಸುವೆ. ಶಾಶ್ವತ ಸ್ಥಾನದಿ ನನ್ನನ್ನು ನೀನೇ ನಿಲ್ಲಿಸುವೆ. ನೀವೆಷ್ಟು ಒಳ್ಳೆಯವರಪ್ಪ, ನಿನ್ನ ಪ್ರೀತಿ ಹೇಗೆಲ್ಲಪ್ಪ. ನೀವೆಷ್ಟು ಒಳ್ಳೆಯವರಪ್ಪ, ನಿನ್ನ ಪ್ರೀತಿ ಹೇಗೆಲ್ಲಪ್ಪ. ಈ ಹಾಡು ನಿನಗಾಗಿಯೇ ಆಡುವೆನು ನನ್ನೇಸುವೆ. ಈ ಹಾಡು ನಿನಗಾಗಿಯೇ ಆಡುವೆನು ನನ್ನೇಸುವೆ. ನೀವೆಷ್ಟು ಒಳ್ಳೆಯವರಪ್ಪ, ನಿನ್ನ ಪ್ರೀತಿ ಹೇಗೆಲ್ಲಪ್ಪ. థ్యాంక్ యూ. అందరూ కూడా లేచిన పడదాం. మనందరూ తెలిసిన ఒక కోరస్ మనం పాడుకుందాం. అందరూ తెలిసిన ఒక కోరస్, హల్లెలూయా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవ. ఇక పాట పాడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన తన కృపతో మనం రక్షించిన విధానాన్ని బట్టి దేవుని కొందనాలు చెల్లించుకుంటూ, ఆయన యొక్క సొత్తుగా, ఆయన యొక్క ప్రియ జనాంగముగా దేవుడు మనల్ని చేసినందుకు, ముఖ్యంగా ఇక నూతన సంవత్సరం 2026లో ఇన్ని దినాలు దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేశాడు. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనల్ని గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మన పట్ల గొప్ప కనికరాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఆయన మన పట్ల గొప్ప వాత్సల్యతను ఆయన చూపిస్తున్నాడు. అలాగే మనకి జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడు. మనకి జీవితాల్లో ఇలాంటి గొప్ప దేవుడిగా ఆయన మనకున్నందుకు దేవా నీకు వందనాలు నాయన. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు నాయన. ఆలోచనకర్త నీకు వందనాలు నాయన. బలవంతుడైన దేవుడిగా మా జీవితాల్లో బలహీన పరిస్థితులు మీరు ఉన్నారు నాయన. నిత్యుడగు తండ్రిగా మా జీవితాల్లో మాకు తోడుగా ఉన్నారు. మా యొక్క జీవితాల్లో సమాధానానికి అధిపతిగా మీరు ఉన్నందుకు దేవా మీకు వందనాలు. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అని చెప్పి ఈ యొక్క పాటను మనందరూ కూడా కలిసి మనం పాడుకుందాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం,
ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా ఆహా లేలుయా, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే, ఆరాధింతుము నిన్నే, ఆరాధింతుము నిన్నే. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రియ సహోదరు జాషువా ముందుకు వచ్చి ప్రభును స్తుతించి ఆరాధించి ప్రార్థన నడిపించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవన తండ్రి యేసయ్యానికి స్తుతులు స్తోత్రములయ్యా. తండ్రి, ఉదయం నుంచి ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మా పని బాటలో తండ్రి మీరు మా తోడు ఉండి తండ్రి ఏ యొక్క ఆపద లేకుండా దేవా, ఈ యొక్క సమయంలో తండ్రి నీ సన్నిధిలో సమయం గడపడానికి ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవానికి స్తుతులు స్తోత్రములయ్యా. అవును తండ్రి, అయా మా జీవితంలో తండ్రి అయా మీరే మా ఆధారమై ఉంటున్నారు నాయనా, నీకు స్తుతులు స్తోత్రములయ్యా. అవును తండ్రి, మా ప్రతి ఒక్క పరిస్థితిలో మా ప్రతి ఒక్క పనులలో తండ్రి మీరు మాకు తోడున్నారు. దాన్ని బట్టి నీకు వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములయ్యా. తండ్రి, ఈ దినము తండ్రి ఎంతోమంది చూడకపోయారయ్యా, కానీ మేమైతే తండ్రి నీ కృపను బట్టి ప్రభువా నీ సన్నిధిలో తండ్రి నీ ప్రసన్నతను మేము అనుభవిస్తూ దేవా నిన్ను ఆరాధిస్తున్నాం అయ్యా. అయ్యా దాన్ని బట్టి దేవా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అవును నాయన తండ్రి, ఈ దినము దేవా మేము విశేషంగా తండ్రి కూడుకొని తండ్రి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరుస్తున్నప్పుడు దేవా నీ యొక్క సమాధానం నీ యొక్క నెమ్మది తండ్రి మా మధ్యలో దిగి వచ్చిన కాక మేము ప్రార్థిస్తుంటున్నామయ్యా. అదే విధముగా తండ్రి దేవా మేము వాక్యం వినబోతుంటుండగా నాయన అయా వింటున్న వాక్యము తండ్రి మా జీవితంలో దేవా ఆ వాక్యం మేము స్వీకరించుకొని మా జీవితంలో తండ్రి ఆ వాక్యం అనుసారంగా మేము నడవడానికి పరిశుద్ధాత్మ దేవా మీరు మాకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తుంటున్నామయ్యా. అవును తండ్రి, ఈ యొక్క మిడ్ వీక్ సర్వీస్లోనైనా తండ్రి శిష్యరికం గురించి మేము నేర్చుకుంటుండగా తండ్రి ఆ ఒక పాఠము తండ్రి మా జీవితంలో దేవా మేము నేర్చుకొని మా జీవితంలో తండ్రి ఆ ఒక వాక్యాన్ని దేవా మేము పట్టుకొని నడవడానికి దేవా మీరు మాకు సహాయం చేయండి. అదేవిధంగా నా ప్రభువ బోధిస్తుంటున్న తండ్రి నీ సేవకుల్ని దేవా మీ హస్తాన్ని మేము అర్పిస్తున్నామయ్యా. దేవా ఆయన జ్ఞానము కాదు, ఆయన వివేకము కాదు, కానీ నాయన నీ మనసులో మాటలు తండ్రి మీరు తండ్రి దేవా మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తుంటున్నాం. నాయన నీ యొక్క ప్రసన్నతలో తండ్రి ఇది దేవా మమ్మల్ని నడిపించండి. దేవా ఆది నుంచి అంత్యం వరకు తండ్రి మీరే మా తోడుగా ఉండి మీరే రాజుగా నాయకుడిగా అధ్యక్షుడిగా ఉండి సమస్తము తండ్రి నీ యొక్క తోటలు మీరు ఉంచుకొని తండ్రి మీరు నడిపించమని ప్రార్థిస్తూ నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రియుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొచ్చినాము గొప్ప తండ్రి. మరి యొక్క మిడ్ వీక్ ప్రేయర్ సర్వీస్లోనికి దేవుడు మనల్ని నడిపించినందుకు దేవుని కొందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క శిష్యత్వం అనేక అంశాన్ని గురించి అనేక సంవత్సరాలుగా నేర్చుకునే దానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు కూడా 64వ శిష్యత్వపు లక్షణాన్ని అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి
మనం ధ్యానం చేసుకోబోతున్నాం. బైబిల్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం, అలాగే ఇంకా కొన్ని వీక్స్ మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే ఆత్మ సంబంధమైన వరములు. దేవుని యొక్క కృప వలన ఆత్మఫలము అనేక సబ్జెక్ట్ మనం చాలా విపులంగా మనం ధ్యానం చేశాం. ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే ఆ యొక్క సెర్మన్స్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. మీరు దాన్ని మీరు రిఫర్ చేయండి. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్న మనలో కనబడాల్సింది ఏంటంటే ఆత్మఫలం. నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మానుసారముగా నువ్వు నడిస్తే ఆత్మఫలముతో మనం ఉంటాం. ఆత్మఫలములు కాదు, ఫలము, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని ఇంగ్లీష్లో అంటారు. దాంట్లో ఏమున్నాయో మనకు బాగా తెలుసు. ఏమున్నాయండి? ఫస్ట్ ఏముంది? ప్రేమ, తర్వాత సంతోషం, తర్వాత సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఎన్నున్నాయి? 9 ఉన్నాయి. కాబట్టి దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే ఈ 9 కూడా దేవునిలో ఉన్నాయి. ఆయన మనకు గురువు. ఆయనను వెంబడిస్తున్న శిష్యులుగా ఆయన కోరుకున్నది ఏంటంటే నాకు కలిగిన ఇక లక్షణాలను మీరు కలిగి ఉండండి, అప్పుడు మీరు నాకు నిజమైన శిష్యులుగా ఉంటారు. ఈ సమయంలో మనం చాలామంది ఆత్మఫలం గురించి చిన్నప్పటి నుంచి వింటున్నాం. దాని గురించి అనేకమైన పాటలు ఉన్నాయి, పాటలు కూడా పాడతాం. కానీ ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఈ 9 లక్షణాలు యేసు ప్రభు నమ్ముకొని బాప్తిజం పొంది ఆయన యొక్క శిష్యునిగా ఇక లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరిలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అప్పుడు మనం చెప్పొచ్చు, నేను బహుగా ఫలిస్తున్నాను. నీకున్న క్రియల చేత కాదు నువ్వు ఫలించటం, ఇక లోకంలో ఉన్న అనేకమైన వాటిని చూసి కాదు నేను ఫలిస్తున్నాను అని చెప్పటం. శారీరకముగా నీకు ఏదైనా మంచి జరిగినప్పుడు నేను ఫలిస్తున్నాను అని చెప్పి లోకం వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలమైన మనం శరీరానుసారులం కాదు. మనం ఎవరం? ఆత్మానుసారులు. ఆత్మానుసారులు ఆత్మఫలాన్ని వారు కలిగి ఉంటారు. సాధారణంగా ఫలం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ చెట్టుకి ఫలం కాస్తుంది. ఏ చెట్టుకైనా ఫలం కాస్తుంది. నన్ను కొంచెం ఆ బాబుని కొంచెం కంట్రోల్ చేయను ఆయన. ఓకే, ఆత్మఫలం అనేది ఒక విషయం మనం గమనించినప్పుడు ఫలం అనేది చెట్టు నుంచి అది వస్తుంది. ఒక మ్యాంగో చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ మ్యాంగో చెట్టు, నువ్వు చాలా కాయలు కాస్తున్నావు, నువ్వు చాలా ఫలాలు కాస్తున్నావు, నువ్వు ఎన్ని తిన్నావు అని అడిగితే ఆ యొక్క మ్యాంగో చెట్టుతో పాటు ఫలములు ఉన్న ప్రతి చెట్టు కూడా చెప్తుంది ఏంటో తెలుసా? ఆ ఫలాలు నా కోసం కాదు, ఆ ఫలాలు ఇతరుల కోసం. కాబట్టి దేవుడు కూడా ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నాడు. మనకున్న వాటితో కాదు మనం అతిశయపడతాం, మనలో ఉన్న వాటిని ఇతరులకు మనం ఏం చేయాలి? అందించేవారిగా ఉండి
అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి ఆత్మఫలాన్ని గురించి మనం చాలా డీప్గా మనం ఆలోచన చేసాం. ఇక నుంచి కొన్ని వీక్స్ లేకపోతే కొన్ని మంత్స్ కూడా పట్టొచ్చేమో. ఎందుకంటే ఈ 64వ శిష్యత్వపు లక్షణం ఏంటంటే ఆత్మ సంబంధమైన వరముల గురించి లోతైన అవగాహన కలిగి ఉండువారు ఎవరు? శిష్యులు. యూ షుడ్ హ్యావ్ ఎ డీప్ అండర్స్టాండింగ్ అబౌట్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆత్మ వరాల గురించి చాలా లోతైన అవగాహన మనం కలిగి ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా చాలా మనకు అవసరం. ఎందుకంటే అనేకమైన యూట్యూబ్ ఛానల్స్లో అనేకమైన దైవ సేవకుల ద్వారా వాక్యం అందించబడుతున్నప్పుడు మనము సరైన అవగాహన లేకపోతే సరిగా ఆ బెరయ సంఘ విశ్వాసం లాగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసి పరిశోధించుకొని లేకపోతే మన జీవితాల్లో అది తప్పుగా మనం అర్థం చేసుకునే దానికి అవకాశం ఉంది. అందుకనే ఈ రోజు నుంచి మనకి జీవితాల్లో ఈ యొక్క ఆత్మ సంబంధమైన వరములు వాటి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో సంఘం ఉన్నది. ఏ బోధ కరెక్టు, ఏ బోధ ఓకే అబద్ధం అని తెలియని కన్ఫ్యూజన్లో సంఘం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆత్మ సంబంధమైన వరాల గురించిన అవగాహన మనకు చాలా అవసరం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా విశ్వాసులకు దేవుడు ప్రసాదించే ప్రత్యేకమైన బహుమానాలు వరములే ఆత్మ సంబంధమైన వరములు. ఇది డెఫినేషన్, నిర్వచనం. అందుకని ఇది ఆత్మ సంబంధమైన వరములు, ఆత్మవరములు. కాబట్టి ఇక పరిశుద్ధాత్మ దేవుడే విశ్వాసులకు నిజముగా దేవుణ్ణి వెంబడించే ఆయన శిష్యులకు శిష్యురాళ్లకు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు మహిమకరంగా ఎవరైతే ఇక లోకంలో జీవిస్తున్నారో వారకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రసాదించే దయచేసే ఒక అద్భుతమైన వరములు ఏంటంటే ఆత్మ సంబంధమైన వరములు. ఇక ఆత్మ సంబంధమైన వరములు ఎక్కడ మనకు కనపడుతున్నాయి అంటే అదే మనం చదువుకునే యొక్క పత్రికలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఒక్కసారి ఇక్కడ ఆ యొక్క ఆత్మ సంబంధమైన వరాల యొక్క లిస్ట్ మనకు కనపడుతుంది. మీరు జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఇప్పుడు చదువుతాం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు ఏంటండి అనుగ్రహింపబడినవి. పరిశుద్ధాత్మ దేవుడు అనుసరిస్తున్న అద్భుతమైన విశ్వాసులకు దేవుని యొక్క శిష్యులకు
అనుగ్రహించబడే వరాలు ఏంటంటే ఆత్మ సంబంధమైన వరాలు. మనకు ఒక అవగాహన ఉంటుంది. ఏంటో తెలుసా? ఈ యొక్క ఆత్మ సంబంధమైన వరాలు పెద్ద పెద్ద పాస్టర్లకే, లేకపోతే చాలా గొప్ప దైవ సేవకులకు దేవుడు కొంతమందిని ఆయన ప్రత్యేకమైన రీతిలో వాళ్ళకి ఇచ్చాడు, నాకేముందలే అని చాలామంది మనం ఏం చేస్తామంటే అది మనకు కాదులే అని అనుకుంటాం. ఇక ఆత్మ సంబంధమైన వరాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనలో ఉన్న అనేకమైన డౌట్స్ క్లారిఫై అవ్వాలి, మనలో ఉన్న అపోహలు పోవాలి. ఇక 2026 మనం ఇయర్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ అని మనం డిక్లేర్ చేసుకున్నాం. ఆ రకముగా దేవునిలో గ్రో అవ్వాలంటే ఆత్మీయంగా మనం ఏం చేయాలి? ఎదగాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నా కానీ ఇక 2026లో మన ఆత్మీయ ఎదుగుదలకు అది సహాయపడే రకంగా మన వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. కాబట్టి ఇక్కడ మీరు లిస్ట్ కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నాయండి? 9. చూడండి, ఆత్మ ఫలములో ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఆత్మ సంబంధమైన వరములో ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? కాబట్టి దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం విపులంగా మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైన వరాల్ని దేవుడు ఎందుకు తనకు నిజమైన శిష్యులకు ఆయన అనుగ్రహించాడంటే తెలుసా? ఎందుకో తెలుసా అండి? సంఘ క్షేమాభివృద్ధి కోసం, సంఘానికి మేలుకరంగా ఉండేదానికి, సంఘం యొక్క నిర్మాణ అభివృద్ధికి ఇక ఆత్మీయ వరములను దేవుడు ఏం చేశాడు? దయచేశాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తికి కాదు గౌరవం, వ్యక్తి మహిమ కోసం కాదు ఆత్మవరాలు దేవుడిచ్చింది. సంఘం మేలు కోసం, దేవుని యొక్క మహిమ నిమిత్తం దేవుడు ఈ ఆత్మ సంబంధమైన వరాలను ఏం చేశాడు? దయచేశాడు. కానీ దేవుని యొక్క ఉచిత కృపలో ఇక ఆత్మ సంబంధమైన వరాలు పొందుకున్న మనం ఆ వరాన్ని బట్టి ఆ వ్యక్తి అతిశయపట్టు మనం చూస్తున్నాం. ఆ యొక్క వ్యక్తి తన మహిమ కోసం వాటిని వాడుకుంటూ మనం చూస్తున్నాం. కానీ దేవునికి వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే తెలుసా? ఆ వరాలన్నీ నన్ను మహింపరిచేదానికి నేను ఇస్తున్నా. ఈ రోజుల్లో చాలామంది మాట్లాడే మాటలు ఎలాగున్నాయి తెలుసా అండి? నా దగ్గరికి రండి, నేను ప్రార్థన చేస్తా, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా. మనం వింటున్న సాక్ష్యాలు కూడా అలాగే ఉంటున్నాయి. అయ్యగారు నా కోసం ప్రార్థన చేశారు, అయ్యగారి ప్రార్థన, అయ్యగారి వలన ఈ యొక్క బహుమానం నాకు కలిగింది, అయ్యగారి వలన నాకు ఈ మేలు కలిగింది. ఎవరండి అయ్యగారు? ఎవరండి అయ్యగారు? అందరికి అయ్యగారు ఎవరు తెలుసా? దేవుడు. దేవుని యొక్క నామమే మహింపరచబడాలి. ఆ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. ఆ వరాన్ని ఎవరిచ్చారు? ఆత్మ దేవుడిచ్చాడు. కానీ ఈ రోజుల్లో మనం కూడా ఏం చేస్తామంటే చాలామంది ప్రస్తుత క్రైస్తవ సంఘాల్లో దేవునికి మహిమ ఇవ్వట్లేదు. ఆ వరాలు ఉన్న దైవ సేవకుని మహింపరిచే రకంగా, కనపరిచే రకంగా మనకి జీవితాల ముందుకు వెళ్తున్నా. కానీ విచారం ఏంటంటే ఆ యొక్క వరాలు కలిగిన దైవ సేవకులు, విశ్వాసులకు కూడా ఏంటంటే వారు ఖండించకుండా వారు అతిశయాన్ని కోరుకున్నట్లుగా మనం కూడా చూస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ గురించి మనకు అనవసరం.
ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మన సామర్థ్యము చొప్పున ఆయన ఆత్మ సంబంధమైన వరాలను ఇచ్చాడు. ఆయన పక్షపాతి కాదు. అన్నీ కాకపోయినా కొన్నైనా దేవుడు ఇచ్చాడు. ఎగ్జాంపుల్ చెప్పనా? విశ్వాసం. విశ్వాసం ఉందా లేదా? అది ఎవరిచ్చింది? ఆత్మదేవుడు ఇచ్చాడు. కాబట్టి మనకి జీవితాలు మనం గమనించవలసింది ఏంటంటే, కొన్ని దేవుడు ఎక్కువగా ఇచ్చేశాడు, కొన్ని ఆయన తన జ్ఞానంతో కొంతమందికి ఆయన ఏం చేశాడు? దయచేశాడు. అలాగని దేవుడు పక్షపాతి కాదు. అలాగని చెప్పి నువ్వు వరాల గురించి ప్రార్థన చేసేదానికి అది కాదు. దేవుడే వాటిని ఏం చేస్తాడు? దయచేస్తాడు. దేన్ని బట్టి? నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడే వాటిని దయచేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎంతగా ఆయనకు సన్నిహితంగా ఉన్నావు, ఆయనతో నీకు బంధం ఎలాగుంది. దేవునికి సర్వం తెలుసు. ఒకవేళ అది ఇవ్వటం వలన నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయి వ్యక్తిగత ఘనతను, వ్యక్తిగత మహిమను నువ్వు పొందుకుంటున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? దేవునికి సర్వం తెలుసు. కాబట్టి అయ్యో వాళ్ళకి అది ఉంది నాకు లేదు అని ఇబ్బంది పడకుండా దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని వివేచించి దాన్ని పరిశీలన చేసుకొని దాంట్లో నమ్మకంగా మనం ఉందాం. సో కాబట్టి ఆత్మీయ వరాలు మన ప్రయత్నాల వల్ల రావు. దయచేసి గమనించండి. ఆత్మ సంబంధమైన వరాలు మన ఎఫర్ట్ వలన మనం పొందుకునేవి కాదు. మన చదువు వల్ల వచ్చేది కాదు. మన హోదా వలన, నేను చర్చ్ పాస్టర్ కాబట్టి నా హోదా వలన అది వస్తుంది కాదు. నాకున్న అనుభవం వలన, నేను ప్రభువుని 30 సంవత్సరాల నుంచి ఎరిగా, 40 సంవత్సరాల నుంచి తెలుసుకున్న అనుభవం నాకు ఎక్కువగా ఉంది కాబట్టి ఆ అనుభవం బట్టి నాకు ఈ ఆత్మ సంబంధమైన వరాలు నేను కలిగి ఉన్నాను. నో, అది మన చదువును బట్టి కాదు, మనకున్న హోదాను బట్టి కాదు, మనకున్న అనుభవం బట్టి కాదు. పరిశుద్ధాత్మ దేవుడే ఆయన ఈ వరాలకు మూలం. ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడే ఈ వరాలకు ఆయన మూలం. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఆయన చిత్త ప్రకారం ఆ వరాలు ఇవ్వబడతాయి. నీ చిత్త ప్రకారం కాదు. ప్రతి ఒక్కరికి అనుకుంటాం, నాకు స్వచ్ఛత వరం కావాలి, నాకు ప్రవచన వరం కావాలి, లేకపోతే భాషలు మాట్లాడే వరం కావాలి, లేకపోతే భాషలకు అర్థం చేసే ఆ యొక్క వరం నాకు కావాలి. ఆశ ఉంటుంది నీకు. కానీ నీ ఆశతో కాదు ఇది తీర్చబడేది. దేవుని యొక్క చిత్తానుసారముగా దేవుడే అది మనకేం చేస్తాడు? దాచేస్తాడు. కాబట్టి ఉన్నదానికోసం మనం ఏం చేద్దాం? దేవుని స్తుతులు చెల్లిద్దాం. లేని దానికోసం మనం ఆలోచన చేయొద్దు. నీ ఉన్న దానితో నువ్వు దేవునిలో మహిమకరంగా నువ్వు ఉంటే ఆ అనేకమైన మిగతా ఆత్మ సంబంధమైన వరాలను కూడా దేవుడు తీర్మానం తీసుకుంటాడు. ఈ బిడ్డకి నేను ఇవ్వాలా ఇవ్వకూడదని. అదంతా దేవునికి చిత్తానికే మనం ఏం చేద్దాం? వదిలేద్దాం. కాబట్టి మొట్టమొదటి ఈ యొక్క ఆత్మ సంబంధమైన వరం మనం చదువుకున్న 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో అది కనపడుతుంది. ఏంటండి అది? బుద్ధి వాక్యం. ఏలగనగా ఒకనికి ఆత్మమూలముగా ఏంటి? బుద్ధి వాక్యం, వర్డ్ ఆఫ్ విజ్డమ్. ఒకనికి ఆత్మ ద్వారా బుద్ధి వాక్యం అనేది దేవుడు ఏం చేస్తున్నాడు? ఇవ్వబడుతుంది. ఇక బుద్ధి వాక్యం అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే దైవ జ్ఞానం. ఏంటి? ఇక బుద్ధి వాక్యం అనేది
పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే దైవ జ్ఞానం. దీనికి బైబిల్లో కొన్ని ఉదాహరణలు మీకు చూపించబోతున్నాను. మనుషుల దగ్గర మనుష్య జ్ఞానం ఉంది, అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, చదువు ఉన్నది. కానీ మనకి జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో నీకెంత జ్ఞానం ఉన్నా, నీకెంత అనుభవం ఉన్నా కానీ మనకి జీవితాల్లో కొన్ని సరైన తీర్మానాలు మనం తీసుకోలేకపోతున్నాం. జ్ఞానం ఉంది, నీకు అనుభవం ఉంది, చదువు కూడా ఉంది, కానీ మనకి జీవితాల్లో, మన కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కొన్ని సరైన తీర్మానాలు మనం తీసుకోలేకపోతున్నాం. అది తీసుకుంటా తెలుసుద్ది మనకి, అయ్యో ఈ తీర్మానం తీసుకోకుండా ఉంటే బాగుండు. కానీ ఆ తీర్మానం తీసుకోముందు నువ్వేం ఆలోచన చేసావో తెలుసా? నీ జ్ఞానాన్ని ఉపయోగించావు, ఇతర జ్ఞానాన్ని ఉపయోగించావు, లేకపోతే నీకు అనుభవాన్ని నువ్వు అనుసరించావు, లేకపోతే నీకు చదువు వలన సంపాదించిన జ్ఞానముతో ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఒక తీర్మానం నువ్వు తీసుకున్నావు. కానీ అది తీసుకున్నప్పుడు నీకు సరైన తీర్మానంగా అనిపించవచ్చు, కానీ తర్వాత అది నువ్వు తీసుకున్నది సరైన నిర్ణయం కాదు అని నువ్వు తెలుసుకునే పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నో మనం చూసాం. అటువంటి సమయంలో దేవుడు ఇచ్చే దైవికమైన పరిష్కారం, డివైన్ సొల్యూషన్ ఏంటో తెలుసా అండి? బుద్ధివాక్యం. ఇప్పుడు ఆలోచించేయండి, ఇక బుద్ధివాక్యం అనేది మన జీవితాలకు ఎంత ప్రధానమైనది. బుద్ధివాక్యం అనేది మానవ జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే సమయోచితమైన జ్ఞానం. ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే సమయోచితమైన జ్ఞానం. దాని బుద్ధివాక్యం అని మనం గమనించాలి. బుద్ధివాక్యం అనగా క్లిష్ట పరిస్థితుల్లో, నీక జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో దేవుని యొక్క దృష్టితో సరైన మార్గాన్ని తెలియచేసే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరితమైన మాట బుద్ధివాక్యం. ఇది నార్మల్ ప్రసంగంగా ఉండదు, ఒక బైబిల్ స్టడీగా ఉంటుంది. దయచేసి మీరు నాతో సహకరించండి. చాలా మీరు, ఎందుకంటే నేను ప్రయత్నం చేసిన ఎంత సులభంగా మీకు ప్రజెంట్ చేయాలి, నేను ఎంత సులభంగా ఉండేదాన్ని నేను ప్రయత్నం చేశాను. కానీ నార్మల్ ప్రసంగాల రకంగా ఇవి ఉండదు. కొంచెం థియాలజికల్గా, కొంచెం డీవియేషన్ అవ్వకుండా ఫోకస్తో ఈ సందేశాలు మనం తప్పక మనం వినాలి. ఇది జోక్స్ చేసే రకంగా ఉండదు, మిమ్మల్ని ఆలోచింప చేసే రకంగా ఇక వర్తమానాలను దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు విన్న వర్తమానం అది యూట్యూబ్లో ఉంటుంది. ఈ వారమంతా కూడా దాన్ని ధ్యానం చేయండి. మిగతా వర్తమానాలు మీరు ధ్యానం చేస్తున్నా, ధ్యానం చేయకపోయినా నెక్స్ట్ది మనకి ఎపిసోడ్కి ఏమవుద్దంటే అది ఈజీగా అర్థం అవ్వచ్చు. కానీ ఈ యొక్క ఆత్మ సంబంధమైన వరాలను మాత్రం ధ్యానం చేసేటప్పుడు కనెక్టివిటీ ఉండాలి, డిస్కనెక్ట్ అవ్వకూడదు. అందుకని నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు చక్కగా మీరు వింటున్నారు, అలాగే అట్లీస్ట్ నెక్స్ట్ వెడ్నెస్డే లోపల కనీసం 2 సార్లు 3 సార్లు అయినా కానీ ఒక్కసారి దాన్ని విని మీరు రిఫ్రెష్ అయ్యి బుద్ధివాక్యం అంటే ఏంటో తెలుసుకొని ఆ రెండవ ఆత్మ సంబంధమైన వరంలోనికి వెళ్ళేటప్పుడు దీని గురించిన అవగాహన మనకు ఉండాలి. కాబట్టి దయచేసి ఇక విషయాన్ని మీరు పాటించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క జీవితాల్లో దేవుడిచ్చే దైవికమైన పరిష్కారం,
నువ్వు ఎదుర్కొంటే సమస్యకు దేవుడిచ్చే డివైన్ సొల్యూషన్ ఏంటో తెలుసా? బుద్ధివాక్యం. అందుకనే మనకు తెలిసిన ఒక వాక్య భాగం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనకు కనిపిస్తుంది. జేమ్స్ చాప్టర్ 1 verse 5. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనకు కనిపిస్తుంది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువైనలా అతడు దేవుణ్ణి అడగలను. అప్పుడు ఏంటండి? అనుగ్రహింపబడును. కాబట్టి మనకు జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆత్మదేవుడు దయచేసిన వరం ఏంటంటే బుద్ధివాక్యం. ప్రభువును రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క మార్గంలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దయచేయబడింది. కొంతమంది కాదు, అందరికీ ఇచ్చింది ఏంటి తెలుసా? బుద్ధివాక్యం. బుద్ధివాక్యం అనేది మన జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే జ్ఞానం. ఇంకొక విషయాన్ని మనం చూసినప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మీకు మర్చిపోకుండా ఉండాలని చెప్పి ఒక్కొక్కసారి రిపీట్ చేస్తున్నాను నేను. బుద్ధి వాక్యం అంటే క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతి ఒక్కరి జీవితంలో క్లిష్ట పరిస్థితులు వస్తాయి. సాధారణంగా మనం ఏం చేస్తాం? నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తావు, ఇతరుల జ్ఞానాన్ని ఉపయోగిస్తావు, వెంటనే ఫోన్ చేసి ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయమంటారు అని అడుగుతాం మనం. దేవుడు ఇచ్చిన ధారాళముగా దయచేసిన ఇక ఆత్మ సంబంధమైన వరమైన బుద్ధి వాక్యాన్ని మనకి జీవితాల్లో మనం ఉపయోగించుకొని పరిస్థితులు మనం ఉన్నాం, నష్టపోతున్నాం. దేవుని యొక్క శిష్యులుగా, ఆయన యొక్క సొత్తుగా, ఆయన యొక్క జనాంగముగా, ఆయన యొక్క ప్రజలుగా ఉన్న మనకి ఇక లోకములో ఆయన నమ్మని వారికి ఉన్న తేడా ఇదే. ఆత్మదేవుడు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరమైన బుద్ధి వాక్యాన్ని నిజమైన క్రైస్తవ విశ్వాసులు వారి యొక్క జీవితాల్లో క్లిష్ట పరిస్థితుల్లో వారి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించకుండా, ఇతరుల జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా, దేవుడు ఆల్రెడీ ఇచ్చిన యొక్క బుద్ధి వాక్యం అనే యొక్క జ్ఞానము ద్వారా తీర్మానాలు తీసుకున్నప్పుడు వారి యొక్క జీవితంలో అది అద్భుతముగా అది ఉంటుంది. కాబట్టి కనీసం ఈ రోజు నుంచి అయినా తెలుసో తెలియకో ఇంతవరకు అందరి దగ్గరికి పరిగెట్టాం. సమస్య అంటే మనకి ఎవరు జ్ఞాపకం రావాలో తెలుసా? దేవుడు. ఆయన ఒక్కడే సమస్యను పరిష్కరించేవాడు, ఆయన ఒక్కడే మనల్ని సరైన మార్గంలో నడిపించేవాడు. కానీ విచారం ఏంటంటే లోకస్తులు ప్రవర్తించినట్లు మనం ప్రవర్తిస్తున్నాం. అప్పుడు దేవునికి మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనకి వాళ్ళకి ఏంటంటే తేడా లేదండి. చాలామంది జీవితాలు చూస్తున్నప్పుడు దేవుని యొక్క మందిరానికి 8 సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఈ మందిరానికి. కొంతమంది ఇక్కడ పుట్టు క్రైస్తవులు ఉన్నారు, కానీ అన్యుల వలె మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుని దగ్గరికి వెళ్ళి మోకాల్లోని ఆ యొక్క దైవ జ్ఞానంతో నేను తీర్మానాలు తీసుకోవాలనే యొక్క బుద్ధి వాక్యం అనే యొక్క ఆత్మ సంబంధమైన వరం దేవుడు నాకు ఇచ్చాడు అని గ్రహింపు లేకపోవటం వల్ల మనం ఏం చేస్తామంటే మనుష్య జ్ఞానం పైన ఆధారపడతాం. అందుకనే మన బతుకులు ఎలా ఉన్నాయో తెలుసా? ప్రతి దాంట్లో కూడా ఫెయిల్యూర్ని మనకి జీవితాల్లో అనుభవిస్తున్నాం. శాంతి లేదు, సమాధానం లేదు, గందరగోళ పరిస్థితులు. కారణం చేతుల నువ్వు చేసుకుంటుంది. చేతుల మనకు జీవితాలు నష్టపరుచుకుంటున్నాం. అందుకనే ఇక ఆత్మ సంబంధమైన వరాల్లో మొదటిది చాలా చాలా ఈజీ, అందరికీ దేవుడు తన కృపతో ఇచ్చేసాడు. అదేంటంటే బుద్ధివాక్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనకు తెలిసి ఇంకొక వచనం సామెతలు 2:6 అది కనపడుతుంది. సామెతలు 2:6 యెహోవాయే
జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. బుద్ధివాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క జ్ఞానముతో ఈ లోకములో బతికేవాడు. తమకున్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ముందుకు వెళ్ళే ఒక అద్భుతమైన శిష్యులు ఎవరంటే తెలుసా అండి? ఇక బుద్ధి వాక్యాన్ని పాటించేవాళ్ళు. కారణం యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు. నీ బుద్ధి, నా బుద్ధి, ఇతరుల బుద్ధి ఏ పాటిది? ఒకసారి ఆలోచించేద్దాం. ఇంతవరకు ఒకసారి వ్యాలిడ్ చేయని లైఫ్ని. ఏదైనా ఒక చిన్న పరిస్థితి వస్తే వెంటనే ఏం చేస్తున్నావు? పెద్ద పరిస్థితి ఏం చేస్తున్నావు? ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఎక్కడ పరిగెడుతున్నావు? ఎవరు ఫోన్ చేస్తున్నావు? గంటల కొద్దీ మాట్లాడతాం. టోటలీ కన్ఫ్యూజ్డ్, కయాస్. అంతవరకున్న ధైర్యం పోద్ది, అంతవరకున్న కాన్ఫిడెన్స్ పోద్ది. ఎందుకు ఆ తిప్పలు తెచ్చిపెట్టుకుంటాం? జ్ఞానం ఇచ్చే దేవుడు ఆత్మ సంబంధమైన వరమైన బుద్ధి వాక్యాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించకుండా ఎందుకు లోక జ్ఞానం పైన ఆధారపడతావు? అంటే దేవుడి కంటే లోకస్తుల జ్ఞానం గొప్పదా నీ ఉద్దేశంలో? ఈ ప్రశ్న అడిగితే నో ప్రతి ఒక్కరు చెబుతారు. ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు ఖచ్చితంగా. దేవుని యొక్క జ్ఞానం ముందు ఈ లోక జ్ఞానం వెరితనం. కానీ మనం ఏం చేస్తాం? వాక్యం తెలియటం కాదు ముఖ్యం, వాక్యం వినటం కాదు ముఖ్యం, ఆ వాక్యాన్ని మనకి జీవితాల్లో ప్రయోగించటం. ఈ రోజు నుంచి ప్రయోగించండి. ఆత్మీయంగా మీరు ఎదుగుతారు. ఒక ధైర్యం మీకు కలుగుతుంది, ఒక శాంతి హృదయంలో ఉంటుంది. సమస్య ఉన్నా కానీ ఒక నెమ్మదిలో ఉంటాం. కారణం ఏంటి? ఆ తీర్మానం తీసుకునేది అప్పుడు నువ్వు బుద్ధి వాక్యం అనే ఆత్మ సంబంధమైన వరాన్ని నువ్వేం చేసావు? ఉపయోగించావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సాధారణమైన తెలివి కాదు, అనుభవంతో వచ్చే సలహా కాదు. మన జీవితాల్లో దేవుని పైన ఆ జ్ఞానముతో మన జీవితాల్లో తీర్మానాలు తీసుకుంటమే బుద్ధి వాక్యము అనే ఆత్మ సంబంధమైన వరాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ యొక్క బుద్ధి వాక్యం గురించి మనం ఈ మొదటి ఆత్మ సంబంధమైన వరాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఇది పరిష్కారాన్ని నీకు చూపిస్తుంది. ఏంటి? మన జీవితాల్లో ఇది పరిష్కారానికి దిశగా నేను తీసుకువెళ్తుంది. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ యొక్క బుద్ధి వాక్యాన్ని వాడిన వాళ్ళు, ఈ బుద్ధి వాక్యముతో వారి యొక్క జీవితాల్లో క్లిష్ట పరిస్థితుల్లో, క్లిష్ట సమయాల్లో దేవుని యొక్క జ్ఞానముతో వాళ్ళు ఏ రకంగా తీర్మానాలు తీసుకున్నారు, ఏ రకంగా ఆ యొక్క సమస్యలను వారు పరిష్కరించారు అనేది పాత నిబంధన గ్రంథం, నూతన నిబంధనలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఒక ముఖ్యమైన 3 ఎగ్జాంపుల్స్ని మనకందరికీ తెలిసినవే మీ ముందు పెడతాను. మొట్టమొదటిది మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి 20. జస్ట్ మీరు నోట్ చేసుకోండి, దాన్ని మనం చదవం ఇప్పుడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి 28 వచనాల్లో దయచేసి నా వైపు చూడండి. ఇక్కడ ఒక సంభవం కనపడుతుంది. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆయన ఎవరండి? సొలొమోన్ రాజు. ఓకే, ఇక సొలొమోను యొక్క రాజు యొక్క ప్రత్యేకత ఏంటి? దేవుని యొక్క జ్ఞానముతో తన యొక్క జీవితంలో ముందు కొనసాగాడు. దేవుని యొక్క దైవ జ్ఞానముతో దేవుని దగ్గర నుంచి, నాయనా నువ్వే జ్ఞానం ఇచ్చేవాడువు, ఇక రాజ్యాన్ని పరిపాలించాలంటే నాకు నా బుద్ధి సరిపోదు. అసలు సాధారణంగా సొలొమోను ఎంత బుద్ధి కలిగిన వాడో తెలుసా? దావీదు ఎంత చక్కగా ఆయన చదివించాడో తెలుసా? దావీదు ఎంత చక్కగా ఆయన్ని అన్ని విద్యలు నేర్పించాడో తెలుసా? కానీ సొలొమోను దేవుణ్ణి అడిగిందని తెలుసా? నాయనా
ఈ యొక్క రాజ్యాన్ని నేను పరిపాలించాలంటే నాకున్న జ్ఞానం సరిపోదు, నీ జ్ఞానం దయచేయని అడిగాడు. దేవుడు వెంటనే ఏం చేశాడు? జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, ఒక అద్భుతముగా ఆయన యొక్క కీర్తి అనేక ప్రదేశాలకు వ్యాపించబడింది. అప్పుడు ఒక క్లిష్ట సమస్య వచ్చి పడింది. ఇద్దరు స్త్రీలు రాజు దగ్గరకు వచ్చారు. వాళ్ళకున్న సమస్య ఏంటంటే, రాజుతో చెప్పుకుంటున్నారు, అయ్యా మాకొక బిడ్డ పుట్టింది, ఈమెకు కూడా ఒక బిడ్డ పుట్టింది, కానీ ఈ తల్లి, ఈ స్త్రీ రాత్రి సమయంలో ఏం చేసింది, తన బిడ్డ పైన పడిపోయింది. ఆ పడటం వలన బిడ్డ ఏమైపోయింది, చచ్చిపోయింది. దీన్ని గమనించి ఆ బతుకున్న బిడ్డను తన దగ్గర పెట్టుకొని చచ్చిన తన బిడ్డను నా దగ్గరికి తీసుకొని పెట్టింది. నేను ఉదయం లేచి చూసేసరికి ఏమవుతుంది, నా బిడ్డ చలనం లేకుండా ఉన్నాడు. ఇదయ్యా పరిస్థితి. మీ యొక్క తీర్పు కోసం మేము వచ్చాం. ఇది క్లిష్ట సమస్య. అప్పుడు సొలొమోను రాజు బుద్ధి వాక్యాన్ని వాడాడు. దేవుని యొక్క జ్ఞానం పైన ఆధారపడ్డాడు. ఏమన్నాడు తెలుసా? ఖడ్గానే తీసుకురామన్నాడు. ఏమన్నాడు? కత్తిని తీసుకురా. కత్తిని తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న తన దోస్తుని చెప్తున్నాడు, ఆ బతుకున్న బిడ్డని 2 భాగాలు చేయండి. ఒక్కొక్క భాగం ఒక తల్లికి, ఇంకో భాగం ఒక తల్లికి ఇచ్చి పంపించే. బిడ్డను చంపిన తల్లి మౌనంగా ఉంది, ఏ బాధ లేదు. కానీ నిజమైన బిడ్డను కలిగిన తల్లి, నిజమైన తల్లి, ఆమె కన్నీటితో, అయ్యా ఈ బిడ్డను చంపొద్దును, ఈ బిడ్డను చంపొద్దు, దానికే ఇచ్చేయండి, ఆమెకే ఇచ్చేయండి. వెంటనే రాజు ఏం చెప్పాడో తెలుసా? బుద్ధి వాక్యముతో తీర్మానము తీసుకున్నాడు కాబట్టే ఆ యొక్క బుద్ధి వాక్యముతో దేవుడిచ్చిన తలంపు ఏంటంటే ఖడ్గం. నీ జీవితంలో కూడా దేవుడు బుద్ధి వాక్యం ఇచ్చినప్పుడు కొన్ని ఆయన ఇన్స్ట్రక్షన్స్ నీకు ఇస్తాడు. వాటిని పాటిస్తే దేవుని యొక్క జ్ఞానం నీ యొక్క క్లిష్ట సమస్యలను నువ్వు ఏం చేస్తావు? ఎగ్జిబిట్ చేయగలుగుతావు. మొదటి రాజుల గ్రంథం అదే 3:28 చదవండి. ఆఖరి రాజు తీర్చిన తీర్పుని గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి, ఇదండి బుద్ధి వాక్యముకున్న స్పెషాలిటీ. సొలొమోను బుద్ధి వాక్యాన్ని వాడాడు. ద వర్డ్ ఆఫ్ విజ్డమ్ వాడాడు. దానివలన దేవుడు మహింపరచబడ్డాడు. ఇది పరసంబంధమైన జ్ఞానమే, దేవుడిచ్చిన జ్ఞానమే. ఇది మనుష్య జ్ఞానం కాదు. మనుష్య జ్ఞానం అయితే ఇలాంటి తీర్పు ఇచ్చేవారు కాదు. ఇది కేవలము దైవ సంబంధమైన జ్ఞానం కాబట్టే ఇలాంటి అద్భుతమైన తీర్పుని ఇవ్వగలిగాడు అని జనందరూ కూడా ఏంటంటే ఆయనకున్న ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి జనాలందరూ కూడా ఏం చేస్తారంటే భయపడ్డారు. కాబట్టి దేవుడు వారి ముందున్న ఆ యొక్క క్లిష్ట సమస్యలో సొలొమోనుకు ఒక అద్భుతమైన న్యాయము తీర్చే తీర్పు ఇచ్చేదానికి బుద్ధి వాక్యము ఏమైంది? సహాయపడింది. అది మొదటి ఎగ్జాంపుల్ బైబిల్లో. రెండో ఎగ్జాంపుల్ మనం నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయం
15 నుంచి 22 వచనాలు జస్ట్ నోట్ చేసుకోండి, మీరు చదవక్కర్లేదు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ అధ్యాయం నుంచి 22 వచనాల వరకు ఉన్న ఆ భాగాన్ని నేను క్లుప్తంగా మీకు చెప్తాను, దయచేసి నా వైపు చూడండి. అక్కడ ఉన్న సమస్య ఏంటో తెలుసా? యేసు ప్రభు పన్ను అంటే ట్యాక్స్. ఓకే, ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా గుంట నక్కల్లాగా యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు ఎక్కడ దొరుకుతాడా పట్టేసుకుందాం, ఎక్కడ దొరుకుతాడా, ఏ మాట స్లిప్ అవుతాడా అని చెప్పి వాళ్ళు కనిపెట్టేవాళ్ళు. ముఖ్యంగా గవర్నమెంట్ గురించి ఈయన ఏమన్నా మాట్లాడితే ఓవర్, ఎందుకంటే ఆనాటి గవర్నమెంట్ అంత పవర్ఫుల్. కాబట్టి వాళ్ళు వచ్చి యేసు ప్రభువు ప్రశ్న అడిగారు. యేసు ప్రభుని ఇరికించాలని బైబిల్లో కనపడుతుంది. అక్కడ ఆయన్ని ఇరికించాలని చెప్పి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా కైసరు ఉన్నాడు కదా, సో మనం పన్ను ఎందుకు కైసరు కట్టాలి? మనం దేవునికి బిడ్డలం కదా, దేవునికి కట్టాలి కదా అని ఆయన్ని శోధించినప్పుడు యేసు ప్రభువు ఆత్మ సంబంధమైన వరమైన ఏంటది బుద్ధివాక్యాన్ని ఆయన వాడాడు. అద్భుతమైన తలంపు. అని చెప్పిన మాట ఏంటి తెలుసా? కైసరువుకి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. బుద్ధి వాక్యముతో నువ్వు తీర్మానాలు తీసుకున్నప్పుడు అవి ఎలా ఉంటాయి తెలుసా? సమాధానానికి కారణముగా ఆ తీర్మానాలు ఉంటాయి. సమాధానానికి కారణముగా దేవుని యొక్క ఫార్ములా ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి, విన్ విన్. మన ఫార్ములా ఉంటుంది, నేను విన్, మిగతా వాడు ఏమైనా నాకు అనవసరం. కానీ దేవుని యొక్క ఫార్ములా ఏంటి? నేను గెలవాలి, ఇతరులను గెలిపించాలి. నేను ఒక్కడనే గెలవటం అదేంటంటే సెల్ఫిష్నెస్, స్వార్థం. అప్పుడు ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడంటే బాధపడతాడు. ఇప్పుడు ఇంత క్లిష్టమైన రాజకీయ ప్రశ్నకు నార్మల్ జ్ఞానముతో అయితే ఎవరు కూడా ఈ రకంగా సమాధానం ఇచ్చి ఉండేవాళ్ళు కాదు. బుద్ధివాక్యం ఆయన ప్రదర్శించాడు అక్కడ. ఆయన శిష్యులమైన మనకు ఆయన తెలియచేస్తున్నాడు. చూడండి, నేను ఆ పరిస్థితుల్లో ఆత్మ సంబంధమైన వరమైన దాన్ని నేను వాడాను. వివేచనతో నేను తీర్పిచ్చా, వివేచనతో నేను మాట్లాడాను. నేను అలాగే నన్ను వెంబడిస్తున్న నా శిష్యులారా, మీ జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి మిమ్మల్ని చిక్కు పెట్టే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? మీ జ్ఞానం వాడద్దు. ఎవరి జ్ఞానం వాడాలి? బుద్ధి వాక్యాన్ని మీరు వాడండి. ఒక్క మాట ఎప్పుడైతే యేసుప్రభు ఈ మాట చెప్పాడో, కైసరివి దేవునివి, ఏమయ్యారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్పలేక అర్థం అవ్వలేదు. ఇరికించాలని వచ్చిన వాళ్ళు ఇరికిపోయారు. ఇది మనకి జీవితాల్లో జరిగేది. కాబట్టి ప్రభునందు ప్రియరా, దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, కానీ మనం మానవ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి పొందుకో అని దేవుడు చెబుతావంటే కాదు. మనకు వచ్చేదానికే అవ్వదు. అవకాశం ఉన్న అదే ఏదైనా ఫంక్షన్ అయితే సెలవు పెట్టి కూడా వెళ్తాం మనం. అది మనకున్న ఆత్మీయత. ఒక్కొక్కసారి మన క్రైస్తవ్యాన్ని చూసి మనం సిగ్గుపడాలి. మన ముఖం పైన మనమే ఉమ్మేసుకోవాలి. చెప్తున్నాను నేను, అంత సీరియస్గా చెప్తున్నాను నేను. దేవుడు అంటే మనకు అంత లక్ష్యం. నాకు ఫ్రీగా ఉంటే నేను వస్తాను అంటే దేవుడు అంటే అంత చీపా? నీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి
నరకములో కాలవలసిన నిన్ను నన్ను కూడా ఆయన తన రక్తాన్ని కార్చి విమోచించి ప్రతి దినము నిన్ను కాపాడుతూ నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తున్న ఆ దేవునికి మనం ఇచ్చే విలువ ఇదేనండి. మనం అనుకుంటాం ఏదో కూటానికి వచ్చేస్తే ఏదో పెద్ద చేసేది అనుకుంటాం మనం. కాదండి. ఇక బుద్ధి వాక్యము ఇక జీవితంలో కలిగి ఉండాలంటే దేవునికి సహవాసంలో నువ్వు ఉండు. ఎంత ఎక్కువగా దేవునికి సహవాసంలో ఉంటావో అంత ఎక్కువగా దేవునికి జ్ఞానంతో నింపబడతావు. మన సహవాసం ఏంటంటే దేవునికి సహవాసం కాదు, పేరుకు మాత్రమే క్రైస్తవులం. మనకి సహవాసం అంతా కూడా లోక సంబంధమైన సహవాసం, లోక సంబంధమైన కబుర్లు, లోక సంబంధమైన జోక్స్, లోక సంబంధమైనవి, అన్ని లోక సంబంధమైనవే. ఇంకా అలాంటప్పుడు లోక సంబంధమైన జ్ఞానం కాకుండా మనకి ఏ సంబంధమైన జ్ఞానం వస్తుందండి? దేవుడు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన కృపా వరాన్ని మనం ఏం చేస్తున్నాం? ఎంతో బాధండి, ఎంతో బాధండి. అందుకని ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఏటుచే మందిరంలో ఆయన చెబుతున్నాడు, చూడండి ఇక 2026 మీరు ఆత్మీయంగా ఎదగండి. ఆయన గురించి లోతుగా తెలుసుకుందాం. పైన బతొద్దు, బతితే సరిగా బతుకుదాం. మూడవది, అపొస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో ఒక సంభవం ఉంటుంది. మీరు జస్ట్ నోట్ చేసుకోండి, టైం లేదు కాబట్టి నేను చదివించట్లేదు, ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ యొక్క మిడ్ వీక్ ప్రేయర్ సర్వీస్కి వచ్చేవాళ్ళు ఎవరైతే మీకు రాయటం వచ్చో దయచేసి ఒక బుక్ తీసుకురండి, మీరు పెన్ తీసుకురండి. ఓకే, లూజ్ పేపర్స్తో రాయి వెళ్ళిపోతాయి ఎక్కడికో. పాస్టర్ సునంద్ గారు, పాస్టర్ మహేందర్ గారు, ఇంకా కొంతమంది, పాస్టర్ చిట్టి, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది, పాస్టర్ జోసెఫ్, ఈవెన్ జిజో, నేను వాడిని రిఫర్ చేస్తాను. ఏదైనా డౌట్ అయితే నేను లాస్ట్ సాటర్డే ఏం చెప్పానంటే పట్మని చెప్పేస్తాడండి. నాకు ఒక్క మాట కూడా వదలకుండా వాడు రాసుకుంటా ఉంటాడు. నాకు నిజంగా అర్థమవుదండి. నిజంగా ఆ యొక్క సెకండ్ స్టాండర్డ్ చదివే బిడ్డ నేను తెలుగులో చెబుతాను, వాడు ఇంగ్లీష్లో రాస్తూ ఉంటాడు. దీన్ని ఏమనాలి నేను? బుద్ధివాక్యం అంతే, దైవ జ్ఞానం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు చాలా నిర్లిప్తంగా బతికేశాం, చాలా నిర్లిప్తంగా బతికేశాం. అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ ఆత్మ సంబంధమైన వరాల గురించి మాట్లాడేటప్పుడు నిజముగా మనం ఏం చేయాలంటే, మన జీవితాల్లో ఉన్నవి ఏంటో ఆ వరాలను జాగ్రత్తగా మనం ఏం చేద్దాం, కాపాడుకుందాం. ఆ వరాలను మనం ఏం చేద్దాం, ఉపయోగిద్దాం. ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? విధవరాండ్ర గురించిన సమస్య. ఏంటది? వాళ్ళు భోజనాల దగ్గర ఒక సమస్య వచ్చింది. ఏంటి? రీజనల్ ఫీలింగ్ తీసుకొచ్చారు వీళ్ళు. గ్రీకు వాళ్ళు దేశం వాళ్ళకి ఒక రకంగా, వీళ్ళ రకంగా ఏంటి, కొంచెం ఆ భోజనాల దగ్గర ఏం జరుగుతుంది, కొంచెం మనస్పర్ధలు వస్తున్నాయి. మన అచ్చ భాషలో చెప్పాలంటే, వాళ్ళకి మంచి ముక్కలు ఎత్తున్నారు, మాకు ముక్కలు ఇట్లా. కొంతమంది ముఖాలను చూసి వడ్డిస్తున్నారు. కాబట్టి అందుకనే మా హర్ష ఎప్పుడు కూడా ముఖం చూడు, ఎలాగుంటాడు. ముఖాలు చూడం. ముఖాలు చూస్తే ఏముంది, మొహమాటం వచ్చేస్తుంది. సో కాబట్టి అలాంటి పరిస్థితి ఇప్పుడే కాదు, అప్పుడే ఉంది. ఆదిమ సంఘంలో కూడా ఉంది. ఇంకా ఆదిమ సంఘంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండదా? నాకు కొన్ని విషయాలు నాకు దృష్టికి వచ్చినాయి, భోజన విషయాల్లో కూడా. ఒక విషయం చెప్తే ఎంత సిల్లిగా ఉంటుందో చెప్తాను నేను. అన్నం ఇంత వేశారు, పప్పు ఇంతే వేసాడు. కాబట్టి ఏం చేసాం? ఆ పప్పుకి ఎంత ఉంది అంత నేను ఉట్టి అన్నం తిన్నాం. అబ్బా, ఏం త్యాగం చేశావు, ఏం త్యాగం చేశావు. దయచేసి ఇలాంటి పిచ్చి
అక్రమ సంఘంలో ఉండకూడదు. ప్రభు చెప్పేది ఏంటి? తీసుకోకు, పుచ్చుకుంట కంటే ఇచ్చుడు ధన్యం. అందుకని నేనేం చేస్తాను తెలుసా? కొంతమంది ఉన్నారు చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, లాస్ట్లో వాళ్ళు తింటారు, ముక్కలు దొరక వాళ్ళకి. ఏదో నాకు ఒకటి అర ముక్కే పడితే నేను వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వేస్తూ ఉంటాను. పాపం ఏం ఫీల్ అవుతారో తెలీదు. నా యొక్క తిన్న చేత్తో అంటే ఎడమ చేత్తో ఏంగా కుడి చేత్తో పాపం వేస్తాను. తమ్ముళ్ళు ఎంతగానో సహృదయంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళు, నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే దయచేసి ఈ సమస్య అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. భోజనము నిమిత్తం దేవుని యొక్క పనిని పాడు చేయకూడదు. భోజనం ఇది సింపుల్ అండి. భోజనం కోసం కాదు కదా మనం చర్చకొచ్చేది, తినేదానికి కాదు కదండి మనం వచ్చేది ఆత్మీయముగా మనం బలపరచుదానికి దేవుడు మనకు వస్తున్నాడు. అందుకని అనేకమైన కార్యాలు ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు యొక్క ఫార్ములా ఏంటంటే ఆత్మీయ ఆహారం, శారీరక ఆహారం, అదే మనం ఫాలో చేస్తున్నాం. దానికి కూడా అనేక మంది అనే రకాలు అనుకున్నారు. ఏమి ఆ మాటలకి ఎన్ని మాకు మేము ఎలాగ ఉంటాం తెలుసా? చెవిటోళ్ళు అయిపోతాం. ఏం మాటలంటే అన్నం పెడుతున్నాడంట, అందుకని తెగొచ్చేస్తున్నాడు జనాలు. ఏంటి అసలు ఆ తలం మనకే లేదండి. ఏంటి అన్నం పెట్టేస్తున్నాడు, అందుకని జనాలు పొలోమని వచ్చేస్తున్నారు. మన సంఘాలు 30 సంవత్సరాల నుంచి ఎవడో రావట్లేదు. కారణం ఏంటి? అన్నం పెడుతున్నాడు. అది మేము పెట్టే అన్నం దానికంటే మంచిగా ఇంట్లో తినరండి మీరు, అద్భుతంగా తింటారు నాకు తెలుసు. ఇక్కడైతే ఒకే కూర, అక్కడ మీరు 2 3 వండుకుంటారు నాకు తెలుసు. ఏంటంటే పిచ్చి మాటలు. తర్వాత ఇంకొక కొత్త వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇస్తున్నాను అంటే నేను. చూడండి మనుషులు ఎలాగ ఉంటారు చెప్పండి. ఎవరు మళ్ళా ఎవరు? కారణం బుద్ధివాక్యం లేకుండా బుద్ధి లేదు, అంతే. ఆ బుద్ధివాక్యం మనలో ఉంటే బుద్ధి కలిగిన మాటలు మాడతాం, బుద్ధి లేని మాటలు మాట్లాడతాం. దేవుడిచ్చాడు ఆ యొక్క ఆత్మ సంబంధ వరాన్ని, ఫ్రీగా ఇచ్చేశాడు ఆయన. సో కాబట్టి ఇక విధవరాండ్ర సమస్యను ఎలా పరిష్కరించారు? అద్భుతంగా, అది బుద్ధివాక్యంతో. పేతురు ఏం చెప్పాడంటే, ఏమయ్యా ఇది, మేము దేవుని యొక్క వాక్యాన్ని మేము పంచిపెట్టి మిమ్మల్ని బలవంతంగా చేయాలంటే ఈ పని మానేసి మేము పంచిపెట్టాలా? అందుకనే మా పాస్టర్స్ నేను చెబుతూ ఉంటాను, నేను మనమే అన్ని పనులు మనం చేయదు, మనం చేయాల్సిన పని మనం చేద్దాం, మిగతా వాళ్ళని మిగతా పనులకు మనం ఏం చేద్దాం, ఉపయోగిద్దాం. నా యొక్క ఉద్దేశం అదే. ఇక్కడ పేతురు గారు ఇచ్చిన పరిష్కారం ఏంటో తెలుసా? అద్భుతమైన పరిష్కారం. ఇలా చెప్పాడు, అపోస్తులమైన మేము దేవుడు మాకిచ్చిన పనిని మానేసి, వాక్యోపదేశాన్ని మానేసి, వాక్య పరిచర్యను మానేసి, దేవుని యొక్క పరిచర్యను మానేసి మీకు భోజనం వడ్డించేదానికి, ముక్కలేసేదానికి మేము రావాలా? రాంగ్. ఇక నుంచి ఒక పని చేద్దాం, అయితే సమస్య తీరాలి కదా. మీలో 7 పీపుల్ని మీరు ఎలక్ట్ చేసుకోండి, మీకు మీరు వాళ్ళని నా దగ్గర తీసుకురండి. అపోస్తులు మేము ఏం చేస్తాం, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. 7 మంది వాళ్ళు ఎన్నుకున్నారు. దాంట్లో ఒక వ్యక్తి ఎవరో తెలుసు, బాగా తెలుసు మనకి, స్టెఫెన్. వీళ్ళందరూ ఎవరితో? పరిశుద్ధాత్మ దేవునితో సంబంధము కలిగినారు, ఆత్మతో నింపబడిన వారు. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో ఉండవలసిన వారు ఎవరు తెలుసా? ఆత్మతో నింపబడిన వారు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. నీ ఆత్మ కాదు. నీ ఆత్మ అయితే ఏమవుద్ది? నాకు తెలిసిన ఒక ముఖ్యంగా పడుతుంది. అదే పరిశుద్ధాత్మ అయితే అందరికీ ఒకటే. కారణం, దేవుడు ప్రతి ఒక్కరిని సమానులుగా చూస్తున్నాడు, ఆయన తారతమ్యాన్ని చూపించేవాడు కాదు. ఎప్పుడైతే ఇక సలహా పేతురు గారు అపోస్తలు ఇచ్చారో ఆ సమస్య ఏమైపోయింది. అక్కడ నుంచి ఇంకెప్పుడు కూడా ఆ యొక్క పత్రికల్లో కానీ, ఎపిస్టల్స్లో కానీ, యాక్ట్స్లో కానీ ఆ సమస్య మళ్ళా వచ్చినట్టు రాయబడ్డా. కారణం
బుద్ధివాక్యం. కాబట్టి సేవను వదలకుండా, ఇతరులకు నొప్పించకుండా, ఆ విధవరాండ్రు తెచ్చిన సమస్యను విధవరాండ్రు అని చెప్పి పక్కకు పెట్టకుండా, వాళ్ళ సమస్యను కూడా చక్కగా పరిష్కరించబడడానికి కారణం ఏంటంటే బుద్ధివాక్యం. కాబట్టి సంఘ నిర్వహణలో, సంఘం ఎవరిది? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఏదో సహవాసాల్లో వాళ్ళు నడిపించేదానికి ఇచ్చినప్పుడు, లేకపోతే ఆ యొక్క సహవాసాలు వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళ యొక్క బుద్ధిని ఉపయోగించేందుకు ప్రయత్నం చేస్తారు. కాదు. దేవుని యొక్క పరిచర్యలో నువ్వు ఏ పరిచర్యలో ఉన్నా, ఏ పరిచర్యలో ఉన్నా, ఏ సహవాస పరిచర్యలో ఉన్నా కానీ మన బుద్ధి కాదు, దేవుని యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? వాడాలి. అది వాడితే సంఘంలో సమస్యలు ఉండవు, సహవాసాలు ఉండవు, నేను అనేది రాదు. నేను అనేది ఎందుకు వస్తుంది చెప్పండి? ఇది నేను చెప్పాను, నేను చేయలేదు కావడం, ముఖం మార్చుకుని తారు డబ్బా ఫేస్ పెట్టి సొరకాయ ఫేస్ పెట్టుకొని కూర్చుంటాం. ఎందుకు? బుద్ధివాక్యాన్ని అప్లై చేయలేను. నీ బుద్ధిని ఉపయోగించుకున్నావు. మళ్ళీ ఎలిగేషన్స్ ఇక్కడ నుంచి చెప్తున్నాను, ఇక్కడ ఎవరు కూడా దయచేసి ఇంకొకరి గురించి ఏ ఎలిగేషన్ మీరు ఇవ్వద్దో. అది నీ ఆత్మీయ ఎదుగుదలకు అదేంటంటే సాక్ష్యం. ఇంకొకరి గురించి ఏలెత్తి చూపించి, ఇంకొకరి గురించి గుసగుసలు మాట్లాడుకుంటూ, ఇంకొకరి గురించి తప్పుగా నువ్వు మాట్లాడుతూ, ఎవరైతే నాయకత్వంతో ఉన్నారో ఆ నాయకత్వంలో ఉన్న వ్యక్తి మాట వినకుండా ఎదురు తిరిగే స్వభావం ఉన్నట్లయితే అది మీ బుద్ధివాక్యం కానీ దేవుని యొక్క బుద్ధివాక్యం కాదు. అతను చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా దేవుడు ఆ పనిని అప్పగించాడు. ఆ పనికి జవాబుదారి ఎవరంటే అతను. నువ్వు నేను ఎవరైతే ఆ యొక్క పరిచర్లో ఆ వ్యక్తి కింద ఉన్నామో ఆ వ్యక్తి యొక్క నాయకత్వాన్ని గౌరవించాలి. ఎందుకంటే దేవుడే ఆ యొక్క వ్యక్తిని నాయకత్వంలో ఉంచాడు. అతనికంటే నీకు తలంతులు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆ స్థానంలో నువ్వు వెళ్ళలేదు. దేవునికి తెలుసు. ఎందుకో తెలుసా? నీలో అహం ఉన్నది, నీలో స్వార్థం ఉన్నది, నీలో ఐ అనేది ఉంది. అది చావలా. అందుకని యువర్ నాట్ ఎలిజిబుల్. అందుకని దేవుడు ఇవ్వలాది. ఆ వ్యక్తిలో స్వార్థం లేదు. అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి, అందరితో సమాధానంతో ఉండే వ్యక్తి, అందరినీ ప్రేమను పంచే వ్యక్తి, ఎవరైనా ఏదో మాట్లాడుకున్నా ఓడ్చుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తులనే మేము సంఘ పరిచర్లో మేము వాడుకునే దానికి అతి జాగ్రత్తగా నేను తీసుకున్నాను. నేను ఇక్కడ పరిచర్య చేస్తున్న ఎవరి గురించి అయినా మీరు కామెంట్ చేశారంటే నన్ను మీరు అన్నట్టే, అంతే. మీరు అనుకుంటారు వాళ్ళు అన్నాను, నేను కాదు. ప్రతిదీ కూడా నేను చాలా జాగ్రత్తగా నేను వాళ్ళతో ఎంత ఇంటరాక్ట్ అవుతానో తెలుసా అండి? ఒక చిన్నది పంపించాలన్న చెల్లి స్వాతి నాకు పంపిస్తుంది. దేవునికి కృప వలన ఒక నూతనమైనది స్టార్ట్ చేసాం. ఈ లాస్ట్ సండే నుంచో ముందు నుంచో ఒక అద్భుతమైన బర్త్డే గ్రీటింగ్ కానీ, సంఘం తరపున ఒక అద్భుతమైన వెడ్డింగ్ యానివర్సరీ గ్రీటింగ్ చక్కగా మీకు మొబైల్స్కి వచ్చేస్తుంది. ఈవెన్ దాని గురించి కూడా నన్ను సంప్రదిస్తుంది. నేను ఎందుకు చెబుతున్నానంటే దయచేసి ఇది క్రమము కలిగిన సంఘం. అక్రమంగా మీరు ప్రవర్తించొద్దు. అనేక సంఘాల నుంచి వచ్చిన వాళ్ళం అవుతాం మనం, కానీ ఇక్కడ క్రమాన్ని నువ్వు పాటించాలంతే. కారణం ఏంటంటే ఇది దేవుడికి మహిమ కోసం మేము చేస్తుంది. ఏది చేసినా ప్రార్థనాపూర్వకంగా, ఏది చేసినా కానీ అనేక మందికి బెనిఫిట్గా ఉండేదానికి, మనుషులను సంతోషపెట్టేది కాకుండా దేవుని సంతోషపెట్టేదానికి కొన్ని తీర్మానాలు మేము తీసుకుంటున్నాం. అది కొంతమందికి కష్టం అవ్వచ్చు, కొంతమందికి ఇష్టం అవ్వచ్చు, కొంతమందికి ఇది లోకానిలో ఉన్నట్టుగా ఒక కంపెనీ నడిపించేదిగా సంఘాన్ని నడిపించేదానికి అవదండి. మా కంపెనీలో కూడా నేనేంటంటే నా కింద చాలామంది ఉంటారు. అక్కడ నా డెసిషన్ డిఫరెంట్, ఇక్కడ టోటల్ డిఫరెంట్. ఆ జ్ఞానాన్ని ఇక్కడ ఆడేదానికి అవదు. ఇక్కడ జ్ఞానం వాడాలంటే దైవ జ్ఞానమే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతోనే వెళ్ళాలి తప్ప మనుషుల యొక్క నడిపింపుతో కాదు.
ఆలోచించేయండి, గ్రహించండి. సో కాబట్టి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీక్ పాస్టర్ గారు మీరు బుద్ధివాక్యం చెప్తున్నారు. అసలు బుద్ధివాక్యం ఎలా వస్తుంది ఏంటి? బుద్ధివాక్యం అని చెప్పారు. అసలు బుద్ధివాక్యం ఎలా వస్తుంది అనే దాని గురించి దేవునికి చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేయబోతున్నాం. సో కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం గమనించవలసింది ఏంటంటే, ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన సందేశంలో ఆత్మ సంబంధమైన వరముల గురించి లోతైన అవగాహన కలిగి ఉండువారు దేవుని యొక్క శిష్యులు. దాంట్లో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నిజమైన ఆయనను వెంబడించే వారికి దయచేసే అద్భుతమైన బహుమానాలే ఆత్మవరములు. దీంట్లో 9 ఉన్నాయి. దాంట్లో మొదటిది చాలా ముఖ్యమైనది బుద్ధివాక్యం. తర్వాత జ్ఞానవాక్యం ఉంది. ఆ రెండిటి గురించి డిఫరెన్స్ కూడా మీకు చెప్తాను తర్వాత. ఆ జ్ఞానవాక్యం గురించి మాట్లాడేటప్పుడు బుద్ధివాక్యానికి జ్ఞానవాక్యానికి ఏంటి డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. లేకపోతే అంతా ఒకేలా కనిపిస్తుంది మనకి. ఇక్కడ వాక్యం, అక్కడే వాక్యం. ఇక్కడ బుద్ధి అంటే దేవుని జ్ఞానం, అక్కడ జ్ఞానం అంటే ఏంటి అనే విషయాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. సో కాబట్టి ఈ యొక్క ఆత్మీయ వరాలను ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? నీ మహిమ కోసం కాదు, నీ ఘనత నిమిత్తం కాదు, సంఘ క్షేమాభివృద్ధి కోసం, సంఘ నిర్మాణము కోసం, సంఘము బలపరిచేదానికి దేవుడు తన కృపలో ఆయన ఇస్తున్నాడు. తర్వాత బుద్ధివాక్యం ఒకరికి ఆత్మ ద్వారా మాత్రమే ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే దైవ జ్ఞానమే బుద్ధివాక్యం. తర్వాత సొలొమోను ఏ రకంగా ఇక బుద్ధివాక్యాన్ని వాడాడు, యేసు ప్రభు ఎలాగా ఇక బుద్ధివాక్యాన్ని వాడాడు, తర్వాత అపొస్తలులు ఏ రకంగా ఇక బుద్ధివాక్యాన్ని వాడారు అనే యొక్క విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇక బుద్ధివాక్యం అనేది ఏంటో తెలుసా? సమస్యను పరిష్కరించే దిశలోనికి నేను ఏం చేస్తుంది? నడిపిస్తుంది. కాబట్టి ఈ ఆల్మోస్ట్ యొక్క 1 అవర్ మెసేజ్ని రిపీట్గా మీరు కనీసం 2 సార్లైనా మీరు వినండి. తర్వాత అప్పుడు నేను చెప్పబోయే దీని కంటిన్యూషన్ మీకు అర్థమవుద్ది. ఏంటి ఆ యొక్క కంటిన్యూషన్? బుద్ధివాక్యం ఎలా వస్తుంది, ఎలా చేయాలి. కారణం ఏంటంటే దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు, దానికి నువ్వు మనం కాపాడుకోవాలి అని అనేకమైన విషయాలని మనం నేర్చుకోబోతున్నాం. తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రియులైన సునంద్ గారు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపించాలని మనం చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు మా ప్రభా. ఇదిగోనైనా ఆత్మవరముల గురించి మా ప్రభా అవగాహన కలిగి లోతైన మా ప్రభా అర్థం తెలిసిన వాడే శిష్యుడని మా ప్రభా మాకు 64వ శిష్యత్వపు లక్షణంలో నేర్పిస్తున్న విధానం కొరకే స్తోత్రం ప్రభా. ఎంతో నాయన లోతైన మర్మాలు నీ దాసుని ద్వారా మా ప్రభా మాకు తెలియజేస్తున్న విధానం కొరకే స్తోత్రం నాయన. బుద్ధివాక్యము అని ఎన్నోసార్లు మేము చదివాం, ఎన్నోసార్లు దాన్ని ధ్యానించాం, కానీ ఇంతగా మా తండ్రి విపులంగా మా ప్రభా మేము ఎప్పుడు ఆలోచించలేదు, ధ్యానించలేదు. మీ దాసుని ద్వారా దాన్ని చక్కగా మాకు వివరించినందుకే నీకు స్తోత్రం ప్రభా. బుద్ధివాక్యం లేకుండా, సరైన తీర్మానాలు తీసుకోకుండా మా జీవితాల్ని, మా కుటుంబాలని, మా బిడ్డల జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నాం తండ్రి. నాయనా బుద్ధివాక్యం మాకు దయచేయండి ప్రభువా. బుద్ధివాక్యం మేము కలిగి ఉంటే సరైన తీర్మానాలు తీసుకుంటాం, సరైన మీ జ్ఞానం చేత వివేచిస్తాం, నీ జ్ఞానము చేత ఆ పరిస్థితి నుండి బయటపడగలుగుతాం నా తండ్రి. ఈ జ్ఞానం మాకందరికీ కావాలయ్యా. అడుగుడి మీకు ఇవ్వబడనని చెప్పావు. యాకోబు పత్రిక 1:5 ఎవనికైనాను ఈ జ్ఞానము కొదుగా ఉన్న ఎడల
అతడు దేవుని అడగవలెను, అది అప్పుడు అతనికి అనుగ్రహింపబడునని రాయబడినట్లుగా. ఇదిగో మేము కొదువుగా ఉంది తండ్రి, మా జ్ఞానం లేదు ప్రభువా. నిజంగా మేము అనేక తీర్మానాలు తీసుకొని ఇప్పటికే ఎన్నో నష్టపోయాం తండ్రి. ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు మాకు మేమే పడ్డాము ప్రభువా. ఇక మీదట అలా ఉండడానికి వీల్లేదు ప్రభువా. మా బుద్ధులు మార్చండి, మాకు బుద్ధి వాక్యం దయచేయండి ప్రభువా. మీ జ్ఞానం దయచేయండి. ఆయన సొలొమోనుకి ఇచ్చారు, ఆయనకు వచ్చిన క్లిష్టమైన పరిస్థితిలో చక్కగా అతన్ని ఆ యొక్క తీర్మానం తీసుకోవడానికి, తీర్పు తీర్చడానికి జ్ఞానం ఇచ్చావు. ప్రజలందరూ చెప్పారు ఇది దైవ జ్ఞానం అని. అలా మా తండ్రి మేము మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించడానికి సహాయం చేయండి. యేసయ్య, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇరికించాలని వచ్చిన వారిని ఒక్క మాట చేత వారిని నోర్లు మూయించారు ప్రభువా. బుద్ధి వాక్యం ఉంటే, దైవ జ్ఞానం ఉంటే ఇలా మేము నడుచుకోగలం ప్రభువా. మాకు సహాయం చేయండి నాయన. అలాగే అపోస్తలులు కూడా పంచిపెట్టే విషయంలో విధవరాళ్లకు నాయన అన్యాయం జరుగుతున్నప్పుడు, సంఘంలో గలిబిలి జరుగుతున్నప్పుడు నాయన వాళ్ళు ఎంత జ్ఞానముతో, మీ బుద్ధి వాక్యముతో వాళ్ళు తీర్మానాలు తీసుకోవడాన్ని బట్టి నాయన ఏ సంఘంలో కూడా మరలా ఆ సమస్య రాకుండా మీరు చేశారు ప్రభా. అలాంటి జ్ఞానం మా సంఘానికి దయచేయండి, మాకు దయచేయండి, మా బిడ్డలకు దయచేయండి, మా కుటుంబాలకు దయచేయండి. మేమందరం ఎక్కడున్నా మీ బుద్ధి వాక్యంతో బ్రతకడానికి సహాయం చేయండి నాయన. మీ వాక్యము, బుద్ధి వాక్యం చేత మా హృదయాన్ని నింపండి, మా మనసును నింపండి. సమయోచితమైన జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. దయచేయండి నాయన, దయచేయండి ప్రభా. మీ పాదాలు బట్టి అడుగుతున్నాం. ఇది మా సంఘానికి అవసరం నాయన. మా వ్యక్తిగత, నా తండ్రి, మాకు వ్యక్తిగతంగా మాకు కావాలయ్యా జ్ఞానం. మా బిడ్డలకు కావాలయ్యా, మా కుటుంబాలకి కావాలి నాయన. దయచేయండి నాయన, దయచేస్తారు ప్రభా. అడిగితే ఇస్తానని చెప్పావు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇస్తారు. విశ్వాసంతో అడుగుతున్నాం. మీరు దయచేసి ఈ యొక్క బుద్ధి వాక్యం మాకు అనుగ్రహించి మా సంఘాన్ని ఆత్మీయంగా ఎదగడానికి మా ప్రభా ఈ బుద్ధి వాక్యాన్ని మేము ఉపయోగించడానికి కృప చూపి సహాయం చేసి నడిపించమని, అలాగే నైనా మీ దాసుని మా ప్రభా ఇంకను బలమైన వాక్యాలు మా ప్రభా ఆయన ద్వారా, ఆయన హృదయంలో, ఆయన మనసు నిండా నింపి ఆయన్ని తీసుకొని వచ్చి మా మధ్యలో మీరు విరివిగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయన ద్వారా మేము వినాలి ప్రభా. ఆయనకి ఆరోగ్యం దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి. ఆయన చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి అడుగులో, ప్రతి క్షణం ఆయనతో కూడా మీరు ఉండి నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా ఇచ్చినపడదాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సహవాసం, సమాధానం, దేవుని ప్రేమించు మనకు దేవుని రాకడ పర్యంతం సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దయచేసి అందరూ కూడా కింద ఫ్లోర్లో మీరు రావాలని మనం చేస్తున్నాను. ఒక 5 నిమిషాల యొక్క కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ కూడా కింద ఫ్లోర్లో మీరు రావాలని మనం చేస్తున్నాను.